హాయ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగు. నేను వీడియో తీసి 3 రోజులు అవుతుంది, కానీ ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు. ఎప్పట్లాగే ఉదయమే లేచి అన్ని పనులు చేసి పూజ అయ్యేసరికి 9:30 అయిపోయింది టైము. అదేటో మరి అన్ని రోజులు తొందరగా పని అయిపోద్ది, కానీ ఈ ఆదివారం మాత్రం ఇంక అస్సలు పని అవ్వదు. నాకే కాదు, ఎవరికి అవ్వదు. ఎందుకంటే ఆ రోజు పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి అస్సలు పనులు అవ్వవు మనకి. ఈ పూజ అయిపోయిన వెంటనే పిల్లలు టిఫిన్ ఏం చేస్తావని అడిగారు. ఇంకెందుకని ఉప్మా చేశాను. మా ఇంట్లో వరినొక ఉప్మా చేస్తే అందరం ఇష్టంగా తింటాం, కానీ ఈ గోధుమనొక ఉప్మా చేస్తే ఇష్టం లేకుండానే తింటాము. కానీ ఏది అందుబాటులో ఉంటే అదే కదా చేసేయాలి. గోధుమనొక అందుబాటులో ఉందని గోధుమనొక ఉప్మా చేశాను. కానీ ఈ గోధుమ నూకతో ఉప్మా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అలానే ఉంది. ఇంకా టిఫిన్ తినేసిన వెంటనే ఇంకా లంచ్ ప్రిపేర్ చేశాను. ఈ లంచ్లోకి అయితే నేను మష్రూమ్ కర్రీ చేశాను. మష్రూమ్ కర్రీ ఎందుకు, మేము నాన్ వెజ్ తినం కదా రామదేవుని పూజ చేయడం వల్ల, అందుకే నేను మష్రూమ్ కర్రీ చేశాను. ఇంకా మా పిల్లలు వెజ్ బిర్యానీ చేయమన్నారు, వెజ్ బిర్యానీ చేశాను. వెజ్ బిర్యానీ ఇంకా మష్రూమ్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. బిర్యానీ కూడా చాలా బాగా కుదిరింది. ఈ సండే మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.